హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో లాంగ్ పెండింగ్ వీడియో మీ అందరి కోసం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మాట్లాడగలుగుతున్నాను. ఆఫ్టర్ ఎ డెంటల్ సర్జరీ ఊర్లో ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత 40 days అయ్యాక 3 days పూజలు అనేవి చేశారు. సో బ్యాక్ డే అందరూ ఊరు వెళ్ళిపోయాము. నేను కొద్దిగా లేట్ వెళ్ళాను, అమ్మతో పిల్లలు వెళ్ళిపోయారు. సో ఇంకా ఫస్ట్ డే అనమాట, ఇది ఫస్ట్ డే మార్నింగ్. ఇంకా అమ్మవారికి గాజులు అనేది అందరి ఇంట్లో నుండి పెట్టాలి కాబట్టి సో ఇలా ఊర్లో ఉంటే ఇంటి దగ్గరికే తీసుకొస్తారు కదా, గాజులు అన్నీ తీసుకొచ్చారు. సో ఆ అమ్మ కొనుక్కుంటుందన్నమాట. నా పెద్దోడు చూసారా, ఇవన్నీ మనం వెళ్ళి షాప్కి కొనుక్కోవడానికన్నా ఊళ్ళలో అయితే ఇంటి దగ్గరికే వచ్చి మంచిగా మట్టి గాజులు అవన్నీ తీసుకొచ్చిస్తారు. సో ఫస్ట్ డే కాబట్టి ఈరోజు ఊరేగింపు అనేది ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు లాస్ట్ వ్లాగ్లో 3 vlogs బ్యాకే చెప్పాను కదా, చౌడేశ్వరి అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం ఎలా చేసామని చూశారు కదా. సో 45 days అయ్యాక మళ్ళీ హోమం అనేది అన్నీ చేస్తారు. సో ఫస్ట్ డే అయితే అమ్మవారి ఊరేగింపు కన్నా ముందు ఇట్లా ఊరంతా అమ్మవారు ఏ దారిలో అయితే తీసుకెళ్తారో ఇంకా ఆ దారిలో అంతా కడిగి ఇంటి ముందర ముగ్గులు అంతా వేసుకుని ఇంకా మా అమ్మ ముగ్గేస్తుంది చూస్తున్నారా, ఇక్కడ ఉన్నది మా చిన్నత్త. సో ఇద్దరు కలిసి ఇంకా ముగ్గు వేస్తున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్కి స్టార్ట్ చేస్తారు ఊరేగింపు. సో చెప్పాను కదా, ఫస్ట్ ఇల్లు మాదే వస్తుందన్నమాట, టెంపుల్ పక్కనే ఉంటుంది కాబట్టి. సో ఇంకా అందరు వచ్చారు, ఈవినింగ్ అయ్యింది. ఇంకా మా అత్త అందరికీ టీ పెడుతుందన్నమాట. సో వంట చేయడం కానీ ఇట్లా టీ కాఫీ ఏదైనా సరే ఇట్లా ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు మా అత్త పర్ఫెక్ట్గా చేసేస్తుంది అన్నమాట, ఏదైనా సరే. సో ఇక్కడ ఇంకా అందరు వచ్చారు కాబట్టి అందరికీ టీ కాఫీ పెడుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా వర్షం పడేలాగుంది, కాకపోయినా అంత అమ్మవారి దయ. అసలు ఎలా ఉన్నా క్లైమేట్ అసలు వర్షం పడలేదు ఆ రోజు. ఫస్ట్ టెంపుల్ చుట్టూ ఇలా 3 ప్రదక్షిణలు వేసి ఇంకా అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఇలా ట్రాక్టర్లో పెడతారన్నమాట. ఇంకా మా పిల్లలైతే మా తింటారా అసలు, ఇంకా వెళ్ళి డైరెక్ట్లో ట్రాక్టర్లోనే కూర్చునేసారు. సో ఇంకా అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు, చూస్తున్నారు కదా. మీరు కూడా చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసేసుకోండి. సో ఇంకా 7 ఊర్లు ఊరేగింపు చేస్తారు, చుట్టుముట్టున్న 7 ఊర్లు. ఇంకా ప్రసాదం నైట్కి అందరికీ, ఇంకా భక్తాదులందరికీ కావాల్సిన ప్రసాదం మా ఇంటి దగ్గరే చేశారు. సో ఇంకా మా అమ్మ, అత్త, పెద్దత్త, అమ్మమ్మ, మా అజ్జి వాళ్ళు అందరు హెల్ప్ చేస్తున్నారు అనమాట వాళ్ళతో పాటు దోస్ టైనీ హ్యాండ్స్ చూస్తున్నారు కదా, మా పెద్దోడు అండ్ చిన్నోడు కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఇంకా ఆల్మోస్ట్ అదే చెప్పాను కదా, 7 ఊర్లు తిరిగి రావాలి కాబట్టి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో ఊరంతా చాలా సందడిగా ఉంది. 10 o'clock అయింది ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు. సో ఇంకా అమ్మవారిని తీసుకుని రాలేదు కాబట్టి ఊర్లో అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ టైం దగ్గరకు వచ్చారు. సో ఇంకా ప్రతి ఊర్లో ఇంటింటికి ఇలా పూజకి ఇస్తారన్నమాట. కాయి, బియ్యము, పప్పు అన్నీ ఇస్తారు. కొబ్బరికాయ అంతా కొట్టించి హారతి చేసి ఇస్తారు అమ్మకన్నమాట. సో ఇంకా మాదే లాస్ట్ ఇల్లు అని చెప్పాను కదా, అంటే టెంపుల్ దగ్గర నుండి ఫస్ట్ ఇల్లు, ఇంకా లాస్ట్ ఊరేగింపు స్టాప్ అయ్యేదైతే మాదే లాస్ట్ ఇల్లు. ఇంకా అమ్మ పూజ సామాన్ అంతా రెడీగా పెట్టుకుంది. ఇక్కడ చూస్తున్నది అన్నయ్య, నా ఫేవరెట్ అన్నయ్య అనమాట. సో ఇంకా దీపారాధన చేయించడానికి అన్నీ రెడీగా పెట్టుకుంది అమ్మ. సో ఇంకా దగ్గరకు వచ్చేసారు.
ఆల్మోస్ట్ 10:30, 10:45 అయిపోయింది రావడం. కానీ వర్షం అయితే పడలేదు. అంతా అమ్మ మహిమ అంటారు కదా. సో ఇంకా మా పిల్లల్ని చూసారా, సో ఇక్కడ వంట చేస్తున్నంతసేపు ఇక్కడ ఉన్నారంటే, సో ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి ట్రాక్టర్ ఎక్కేశారు. ఎంత సందడిగా ఉంటుంది కదా, ఊరందరూ ఒకే చోటు ఉంటారు. ఏదైనా కానీ ఊరి వాతావరణమే వేరు. అసలు మన సిటీలో ఏదో చూస్తాము, అలా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ ఊర్లో అందరూ కలిసి మెలిసి కూర్చుని అలా ఈ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవంలో కానీ ఈ 3 రోజుల పూజలో కానీ చాలా సందడిగా ఒక పండగలా అనిపించింది ఊరంతా. సో ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసారు. ఇంకా లాస్ట్ ఊరేగింపు 7 ఊరులో పూర్తయిపోయింది. సో 7 ఊర్లు ఊరేగింపు పూర్తయింది కాబట్టి, సో ఇప్పుడు కొబ్బరికాయ మీద అమ్మకి దృష్టి తీసినట్టు అలా కర్పూరం వెలిగించి అలా కొబ్బరికాయని కొట్టేసి ఇంకా అమ్మవారిని అక్కడ దింపుకుంటారు. సో ఇంకా ఫైనల్గా ఇంకా దింపుతున్నారు కాబట్టి ఇంకా చూసారు కదా. ఇంకా అన్నయ్య వాళ్ళందరి గురించి చెప్పాలా, అన్నయ్య వాళ్ళు చెల్లి వాళ్ళు అందరూ ఇంకా లాస్ట్లో ఒక స్టెప్ వేసేసారు. మా పెద్దోడిని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్నారు కదా, అది మా శ్రీనాథ్ అన్నయ్య అనమాట. సో ఫుల్ హంగామా ఇంకా లాస్ట్లో అందరూ ఇంకా అమ్మవారిని దింపి ఫస్ట్లో ఎలా అయితే 3 ప్రదక్షిణాలు వేసారో అలాగే లాస్ట్లో కూడా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అనేది వేస్తారు. సో అమ్మవారితో పాటు ఊరేగింపుతో పాటు చాలామంది 7 ఊర్లు కూడా తిరిగి వచ్చారు. సో వాళ్ళందరూ ఇప్పుడు 3 ప్రదక్షిణలు అమ్మవారితో పాటు ఈ టెంపుల్ చుట్టూ వేస్తారనమాట. సో ఈరోజు ఫస్ట్ డే 1 పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా సెకండ్ డే డాడీ ఇంకా ఇంటికి తోరణాలు పూలు అన్నీ కడుతున్నాడు అనమాట. సో ఇంకా అజ్జి వాళ్ళందరూ వచ్చేసారు. అత్త ఇక్కడ చూస్తున్నది మా జ్యోతి అజ్జి. సో నేను అజ్జి అని పిలుస్తాను అందరినీ కాబట్టి మీకు అలాగే చెప్తున్నాను. ఇది మా దీక్ష. సో ఇక్కడ చూస్తున్నది ఈ లెఫ్ట్ సైడ్లో మా మంజు అజ్జి, అండ్ ఇక్కడ ఒంగి పని చేస్తుంది కదా, ఇది మా తిమ్మక్క అజ్జి అనమాట. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే హోటల్ నుండి తెప్పించాము. కానీ చిత్రాన్నం కావాల్సి వస్తుంది, ఎక్కువ మంది వస్తారేమో అని చెప్పి చిత్రాన్నంగా వచ్చేస్తున్నారు అనమాట మా అత్త ఇంకా అజ్జి వాళ్ళు. సో చెప్పాను కదా, అత్త వంటలో అసలు ఇక టాప్, అసలు పేరు పెట్టడానికి కూడా ఉండదన్నమాట, అలా ఉంటాయి అత్త వంటలు. సో ఇంకా మా చెల్లి వచ్చి ఇంకా ఇప్పుడే సన్ రైజ్ అయ్యింది దానికి, సో చూస్తుంది అనమాట. సో మా పిల్లలు ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇదేమో మా చిన్నత్త, అంటే మా డాడీ వాళ్ళ చిన్న అక్క, అక్కడ కూర్చున్నది మా పెద్దత్త. సో ఇంకా ఇది శ్లోక అండ్ మా అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు. సో అందరూ ఇంకా పూజ ఇప్పుడే కాబట్టి హాయ్ చెప్పేస్తున్నారు, మీ అందరికి హాయ్ చెప్పేసుకోండి. సో ఇంకా ఈరోజు సెకండ్ డే అందరూ అమ్మవారికి కలశం ఎత్తుకుంటారనమాట. లాస్ట్ టైం నేను ఎత్తుకుని రీల్స్ పెట్టాను చూశారు కదా, సో ఇప్పుడు కూడా నేనే ఎత్తుకుంటున్నా. సో ఇంకా అందరూ కలశం ప్రిపేర్ చేస్తున్నారు. మా అక్కేమో కొబ్బరికాయకు పసుపు పూస్తుంది, అండ్ ఇంకో అక్క బాళే అంటాం మేము దాన్ని, మీరేమంటారో నాకు తెలీదు, దానికి పూలు గుచ్చుతుంది అన్నమాట. ఇంకా అమ్మ అత్త ఏమో ఇంకా మామిడాకులు అండ్ వేపాకు అంతా పెట్టి ఇలా కలశాన్ని డెకరేట్ చేస్తున్నారన్నమాట. సో అలా నైటే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇంకా మా అమ్మమ్మ కట్టించుకొచ్చింది ఆ దారాన్ని ఇట్లా కలశానికి. అక్కడ చూసింది మా ఆనందమ్మ అజ్జి అనమాట. ఇంకా అందరు వచ్చారు. మా ఆంటీ ఇప్పుడు వస్తుందన్నమాట. సో ఇక్కడ చెప్పాను కదా, ఇది మా అజ్జి. అక్కడ కూర్చునేది లెఫ్ట్కి మా చెల్లి, ఇంకొక చెల్లి చింటూ. సో ఇంకా డెకరేషన్ అయితే అయ్యింది. సో ఇంకా గుడి దగ్గరికి పిలిచారనమాట, కలశాలు ఎవరెవరు ఎత్తుకుంటున్నారో అందరు రావాలని. సో వెళ్ళి కలశాలన్నీ అక్కడ పెట్టాలి. పెట్టి అక్కడ పూజ చేశాక స్వామివారు ఇంకా అక్కడి నుండి కలశం టెంపుల్ దగ్గర నుండి ఎత్తుకొని ఇక్కడ నుండి మా మావయ్య వాళ్ళ ఊర్లో ఉన్న టెంపుల్ దగ్గర దాకా వెళ్ళాలన్నమాట. సో ఇంకా అందరూ రెడీ అయిపోయారు. ఇంకా సో ఫస్ట్ 7 కలశాలు ఏవైతే పెట్టుంటామో సో వాటికైతే అక్కడ స్పెషల్గా పూజ చేస్తారు 7 నుండి. సో అక్కడ మేము పెట్టాము. అక్కడ పూజ చేసుకుని
ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా కలశాలు ఎత్తుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము. సో టెంపుల్ దగ్గర నుండి స్టార్ట్ అవుతాం అన్నమాట. ఫస్ట్ అమ్మవారిని ముందర తీసుకెళ్తారు. సో ఇంకా అమ్మవారి వెనకాల మేము ఇలా కలశాలు ఎత్తుకుని వెళ్తామన్నమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ దేవస్థానం చుట్టూ 3 ప్రదక్షిణలు వేసాకనే మళ్ళీ ఊరంతా ఊరేగింపు చేస్తారు. సో ఇప్పుడు అమ్మవారిని ఎత్తుకుని దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నాం అన్నమాట. సర్జరీ డేట్ ఆ రోజు ఇచ్చారు, కానీ అమ్మవారే దాన్ని తప్పించినట్టు అయింది. మళ్ళీ డేట్ అనేది షిఫ్ట్ చేశారు. సో ఇంకా మా అజ్జి వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరు అక్కడ నిలబడి చూస్తున్నారు అన్నమాట ఇంటి దగ్గర. ఈరోజు అమ్మవారు ముందుగానే అదే అన్నయ్య మీద పూని ఆల్రెడీ చెప్పింది, నేను ఈ రోజుకి వస్తాను ఇలా కలశాలు ఎత్తుకోవాలని. సో ఆ రోజు కూడా మళ్ళీ అన్నయ్య మీదనే వచ్చింది అమ్మవారు. ఇలాంటి డివైన్ ఎనర్జీని ఇంత క్లోజ్గా ఫీల్ అవ్వడం ఫర్ ద ఫస్ట్ టైం నేను. సో నాకు సర్జరీ ఆగిపోయి నాకు ఈ కలశం ఎత్తుకునే అవకాశం కలిగించినందుకు అమ్మవారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. సో ఇంకా కలశాలు అయితే ఊరికి వెళ్ళి ఇంకా అయిపోయింది. సో ఇంటి దగ్గర ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్కి అరేంజ్ చేస్తున్నారు మా మావయ్య వాళ్ళు. సో ఇంకా తర్వాత ఆ రోజు ప్రతిష్టాపన మహోత్సవం రోజు ఎవరైతే హోమానికి కూర్చుని ఉంటారో ఆ దంపతులందరూ ఇప్పుడు కూర్చుని హోమం అనేది చెయ్యాలి. సో ఇంకా అందరూ కూర్చుని మమ్మీ డాడీని చూస్తున్నారు కదా, మమ్మీ డాడీ ఇక్కడ కూర్చుని హోమం చేస్తున్నారు. ఇంక ఇక్కడ అందరికీ భోజనాలన్నీ మా మావయ్యను మా అంకుల్ చూసుకున్నారు. భోజనాలు బయట నుండి ఆర్డర్ పెట్టేసుకున్నాం అందరికి. సో ద వెరీ నెక్స్ట్ డే, థర్డ్ డేకి బలిహారం అన్నమాట. సో దానికి కావాల్సినవన్నీ ఇడిపించుకుంటున్నాము. సో మా అక్క, ఇంకో అక్క జ్యోతి అక్క వచ్చింది. యాక్చువల్లీ ఎంత ఫన్ ఉంటుందంటే అందరు కూర్చున్నప్పుడు, స్పెషల్లీ మా తిమ్మక్కజ్జి ఉన్నప్పుడు. బిగ్ బాస్కి వెళ్తానని చెప్తుంది. యాక్చువల్లీ ఇక్కడ అదే డిస్కస్ చేసుకుంటున్నాం, అందుకే అంతగా నవ్వుకుంటున్నాం అందరూ. సో ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి ఈసారి అత్తకి పని పెట్టకుండా నేను పెట్టాను టీ ఈవినింగ్ అందరికీ. సో అందరికీ పెట్టడం అంటే నాకు కొలతలు కొద్దిగా కష్టం, కానీ ఈసారి బాగానే పెట్టాను. ఈ ఫంక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్లో స్పెషల్ ఏంటంటే అందరూ కలుస్తాము, మంచిగా టైం స్పెండ్ చేస్తాం. చూడండి పిల్లలందరూ ఇక్కడ చూస్తున్నది మా విధాత్. సో ఇలా అక్కడేమో ఆ చిన్నోడు ఉన్నాడు కదా, వాడు మహా అల్లరిగాడు. ఇంకా మా తమ్ముడు, ఇంకా మా చెల్లి కూర్చుంది. ఇలా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇంకా నైట్కి అందరు ఇక్కడే ఉన్నాం కాబట్టి. సో ఇక్కడే డిన్నర్ చేస్తున్నారు, వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇంకా మా ఆంటీ సుశీల ఆంటీ అక్కడ వైట్ డ్రెస్లో ఉన్నది. ఇంకా నైట్కి ముద్ద చేద్దాం అనుకున్నారు. సో అందరికీ ఆల్మోస్ట్ ముద్దే కావాలి, ముద్దే ఇష్టం కాబట్టి సో ముద్ద చేస్తున్నారు ఇక్కడ. మా అక్కను మా మమ్మీ దాన్ని చేయడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి. సో ఇంకా మా అత్తేమో ముద్ద చేస్తుంది. ఇంతమందికి ముద్ద చేయడం అంటే అసలు ఈజీ పని కాదు. సో అందరూ ఏదో ఒక చిన్న చిన్న పనులు, బోర్ కొడుతుంది కూర్చుంటే కాబట్టి చిన్న చిన్న పనులు, పుదీనా ఏడిపించడం అలా చేసుకున్నాం. సో దట్ వాజ్ చాలా టైం. నిజంగా ఆ పని కన్నా ఆ టైం స్పెండ్ చేస్తాం కదా. ఇంకా ఇక్కడ మా అజ్జి ఉంది కదా, మా అజ్జి అయితే ఎక్స్పర్ట్ ముద్దలు చేయడంలో. సో ఇంకా వాళ్ళు పని చేయడంతో పాటు అలా మాట్లాడుకుంటా, ఒకరికొకరు నవ్వుకుంటా, ఏదో ఒక జోక్ వేసుకుంటా, ఒకరి మీద ఒకరు మంచిగా టైం స్పెండ్ చేస్తారన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇలాంటి ఫంక్షన్స్ ఏదో ఒకటి జరుపుకుంటూ ఉండాలి. ఒక్కరికొకరుకున్న బాండింగ్ కానీ అన్నీ అర్థమవుతాయి అన్నమాట, ఉండాలి. ఇలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మా చెల్లి వాళ్ళిద్దరూ, మా తమ్ముడు చరణ్, ఇంకా శశి, వీళ్ళందరే వడ్డించేసుకున్నారనమాట. వీళ్ళే వడ్డించారు అందరూ కలిసి. ఇంకా నైట్ అందరూ ముద్ద, అన్న, సాంబార్ కడుపు నిండా తినేసి, అండ్ వెరీ నెక్స్ట్ మార్నింగ్ థర్డ్ డే అనమాట. థర్డ్ డే అంతా బలిహారం అనమాట టెంపుల్ దగ్గర. అంటే ఈరోజు అంతా నాన్ వెజ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఎక్కువసేపు నిలబడలేకపోయాను. అంటే ఇలా
కోసుకుంటారు కదా, ఇలా కోసుకోవడము. సో వాళ్ళకి ఏం అనిపించదు కోసుకున్నా. సో అది నేను ఎక్కువసేపు చూడలేకపోయాను, భయం అనిపించింది. సో అలా అంతా అయ్యాక వాళ్ళని పిలిపించుంటారు. అలా అయ్యాక మళ్ళీ అమ్మవారి దగ్గర, టెంపుల్ దగ్గర చాలామంది వచ్చారు ఈరోజు అయితే ఊరికి. సో అందరి ఇంట్లో చుట్టాలు, సో చాలా అంటే చాలామంది ఉన్నారు టెంపుల్ దగ్గర అంతా. సో అక్కడ అదంతా పూజ అయ్యాక మళ్ళీ అమ్మవారిని ఊరేగింపు చేసి అక్కడ తీసుకొచ్చి పెడతారు కదా. సో అక్కడ ఇంకా స్పెషల్గా పూజ చేస్తారన్నమాట అమ్మవారికి. వాళ్ళు ఎవరైతే అలా కోసుకుని అంతా చేశారో వాళ్ళు చేస్తారు అక్కడ స్పెషల్గా పూజ. సో చెప్పాను కదా చాలామంది వచ్చారు ఈరోజు. 2 days కంపేర్ చేస్తే ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంకా అందరూ వచ్చి అమ్మవారి దర్శనం అనేది చేసుకున్నారు. సో ఇట్స్ అ నాన్ వెజ్ టైం. సో ద రెసిపీ ఆల్ ఎవ్రీథింగ్ ఇంకా నాన్న అట్లా వంట వాళ్ళకు ఒప్పించేశారు. సో ఇక్కడ జస్ట్ సలాడ్ కోసం అన్నీ కట్ చేస్తున్నారు అనమాట. సో అందరినీ పిలిచాము. సో ఇంకా అంతా సలాడ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు ఎక్కడ కనిపించాను, ఇక్కడ నా హెడ్ మాత్రం కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే ఏదో ఒక వర్క్ ఉండింది, కలుషం ఎత్తడం లాస్ట్ డే అండ్ పిల్లల్ని చూసుకోవాలి, ఏదో ఒక వర్క్. ఇంట్లో ఫంక్షన్ అంటే ఏదో ఒకటి ఉంటుంది. సో ఐ కుడ్ ఓన్లీ టేక్ ద వీడియోస్. ఈ వీడియో అయితే మా జ్యోతమ్మజ్జి తీసిచ్చింది, ఎంత బాగా తీసింది కదా ఈ వీడియోని. సో ఇంకా అంత ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి ఆల్రెడీ. ఒప్పించాం కాబట్టి నాన్ వెజ్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చి నాన్ వెజ్ చేశారు. సో బాగా ప్రిపేర్ చేశారు యాక్చువల్లీ. ఇంకా నాన్న ఫ్రెండ్స్, మా ఆయన ఫ్రెండ్స్, ఇంకా చుట్టాలు, చుట్టుముట్టు ఊర్లో వాళ్ళు ఇంకా అందరు వచ్చారనమాట. అందరినీ పిలిచాము. సో ఆల్మోస్ట్ ఇంకా రెసిపీ అయితే అన్నీ నాన్న, మావయ్య, మమ్మీ ఫైనల్ చేశారు. సో ముద్ద, సాంబార్, మటన్ సాంబార్, చికెన్ కర్రీ, కబాబ్, ఇంకా బిర్యానీ అండ్ పాయసం అయితే హైలైట్గా ఉండింది. మా అందరికీ పాయసం తెగ నచ్చేసింది అనమాట. సో ఇంకా లోపల మా ఆయన జ్యూస్ బాటిల్స్ అండ్ బనానాస్ అండ్ బీడాస్ తెచ్చి పెడుతున్నాడు. సో ఇదే చెప్పాను కదా సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు అందరికన్నా అని. సో ఇలా సలాడ్ ఇంకా బీడా అవన్నీ పెట్టామన్నమాట. సో ఇంకా వీళ్ళే అందరూ కలిసి ముద్ద అయితే వీళ్ళే చేశారు. ఇంకా వేరే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఒప్పించాం కాబట్టి వాళ్ళు చేసి ఇచ్చారు. సో ఇంకా అంత ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ అయ్యేలోపు 12 o'clock అయ్యింది. ఇంకా మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుండి ఓపెన్ చేసాము. అక్క వాళ్ళది హోటల్ ఉంది కాబట్టి అక్కడ నుండి తెప్పించాము. ఇంకా అందరూ చెప్పాను కదా అందరూ వస్తారని, ఇంకా 1 o'clock నుండి వడ్డించడానికి స్టార్ట్ చేశారు. సో ద ఐటమ్స్ వేర్ రియలీ గుడ్ అంట. అందరూ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చింది అందరికీ ప్రతి ఒక్క ఐటమ్ అన్నారు. సో ఏది సరిగా ఫిలిం చేయలేకపోయాను నేను. సో ద మినిస్టర్ ఆల్సో కేమ్ అండ్ లాస్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చారన్నమాట వాళ్ళు. సో ఇంకా దట్స్ హౌ ద డే వెంట్ ఆన్. ఇంకా పిల్లలైతే మా ఆద్య, విదాత్, మా పిల్లలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా నైట్ అందరు ఇక్కడే భోజనం చేయండి అని పిలిచాము. సో అందరు ఇంకా నైట్ ఇక్కడే భోజనాలు చేశారు. మా బాలాజీ అన్నయ్య అక్కడ చూసినది. సో ఇది మా అంకల్ అండ్ మా వత్సల అక్క. సో ఇంక ఇక్కడ మా అజ్జిని చూస్తున్నారా, మా మంజు అజ్జి యాక్చువల్లీ అంగన్వాడీ టీచర్. సో పిల్లలకి ఏదైనా వేసి చూపించడానికి ఉంటుంది, స్టోన్స్, శాండ్, చిన్నపిల్లలకి కదా అన్న బాటిల్స్ ఎత్తుక్కుంటుంటే ఇంకా అందరు నవ్వుతున్నారు అనమాట, బాటిల్స్ అన్నీ ఎత్తుకెళ్తుందని. సో చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం ఈ 3 days విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఇంకా ఆఫ్టర్ 48 days నేను నాన్ వెజ్ తిన్నాను, మమ్మీ డాడీతో పాటు. నేను కూడా నాన్ వెజ్ తినలేదు. సో దట్స్ హౌ ఆల్ ద 3 days went on with all the family members. So if you like the video, share and subscribe to my YouTube channel and follow for more videos in the upcoming days.